ఇచ్చారు. మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యంతో నింపారు. అందుకొరకై మీకు వందనాలు. ఇప్పటివరకు మీరు ఆరాధనను ప్రభువా ఈ రీతిగా జరిగిస్తున్నందుకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ ప్రభువా జీవము కలిగిన మాటలను ధ్యానం చేస్తున్నాం. పరలోక రాజ్యానికి నడిపించే మాటలను ధ్యానం చేస్తున్నాం. నా ప్రభ మాలో ఉన్నటువంటి పాపమును తెలియజేసే గొప్ప మాటలను మేము ధ్యానం చేస్తున్నాం. నా ప్రభ ఆ మాటలు మాకు ఆదరణ కలిగించినట్లుగా, ఆ మాటలో ఉన్నటువంటి సత్యమును తెలుసుకొని వాటి ప్రకారమై నడుచున్నట్లుగా ఈ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి నీ బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, యోహాను సువార్తలో ఉన్నటువంటి ఒక మాట మనం చదువుకుందాం. 14వ అధ్యాయము మొదటి వచనాన్ని గనక మనము చూడగలిగినట్లయితే అక్కడ ఈ రీతిగా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మరికొద్ది దినములలో శిలువ మరణానికి అప్పగించబోతూ ఉంటుండగా శిష్యులందరినీ కూడా ధైర్యపరచడానికి, జన సమూహం అంతటిని కూడా ధైర్యపరచడానికి, వేదన బాధలో ఉన్నటువంటి వారందరినీ కూడా ధైర్యపరచడానికి యేసయ్య చెప్పినటువంటి ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి మాట మొదటి వచనాన్ని మనం చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఆమేన్. చాలా క్లియర్గా ప్రభు వారి మాటను సెలవిస్తూ ఉన్నారు. మీ హృదయమును కలవరపడనీయకుడి, హృదయమును కలవరపడనీయకుడి. అప్పటి వరకు ఈ శిష్యులు యేసయ్యతో ఆనందంగా ఉన్నారు. యేసయ్యతో సంతోషంగా వారి జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ యేసయ్య చెప్పకనే చెప్పాడు కదా, మరికొన్ని దినాలలో నేను మీ వద్ద నుంచి దూరం కాబోతున్నాను, తండ్రి అప్పచెప్పినటువంటి బాధ్యతను నెరవేర్చబోతున్నాను, ఈ రీతిగా నేను శిలువ మరణాన్ని పొందబోతున్నాను అనే మాటలు ప్రకటిస్తా ఉన్నటువంటి ఆ సమయంలో, ఆ దినాలలో అక్కడున్నటువంటి శిష్యులేమి, జన సమూహమేమి కలవరపాటుకు గురి అవుతున్నట్లుగా మనము ఈ మాట ద్వారా చూడొచ్చు. కలవరపాటుకు గురవుతున్నటువంటి ఆ బిడ్డలతో, ఆ జనులతో యేసయ్య ఏమని చెప్తున్నా అంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఆమేన్. చాలా బలాన్ని ఇచ్చేటటువంటి మాట యేసయ్య చెప్పాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి. తల్లిగారి సాక్షిలో మనం విన్నాం, కుమారుని బట్టి కొంత కలవరపాటు గురైందని. ఇక్కడ రాత్రిపూట అర్ధరాత్రి వస్తున్నాడు, ఏమన్నా విషపురుగు కుడుతుందేమో, నా కుమారుడికి ఏమైనా అవుతుందేమో అనే కలవరపాటు తల్లిగారు కొన్ని దినాల పాటు కలిగి ఉన్నారు. అయినా తల్లిగారు ప్రభునందు విశ్వాసం ఉంచారు కాబట్టి ప్రభువు ఆ కలవరపాటు తల్లిగారి హృదయం నుంచి దూరం చేశాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, హృదయమును కలవరపడనీయొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. కింద రాయబడుతున్న మాట ఫుట్ నోట్లో, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి. అంటే కలవరపాటు మనలో ఉండకుండా ఉండాలంటే, ఏ విషయాన్ని బట్టి కలత చెందుతున్నామో, ఏ పరిస్థితిని బట్టి కలత చెందుతున్నామో, ఏ విధమైనటువంటి పరిస్థితులు బట్టి కలత చెందుతున్నామో, ఆ కలత లేకపోతే ఆ కలవరపాటు మన హృదయములో ఉండకుండా ఉండాలంటే యేసయ్య చెప్తున్నటువంటి మాట, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచితే కలవరము అంతయు దూరం అవుతుందంటని. ఆయన యందు నమ్మిక ఉంచితే కలత అంతయు దూరం అవుతుందండి. అలాగయ్యా, చెప్పడానికైతే మాట ప్రకారంగా చెప్పేస్తున్నారు, మాట చెప్పినంత ఈజీ కాదు కదా ఆ కలత మా నుంచి పోవటంటే. మనకు ఈజీ కాదేమో, కానీ ఆయనకు మాత్రం ఈజీనేగా. ఆమె
మనం ఆ పరిస్థితి నుంచి తొందరగా బయట పడలేమేమో. ఆ పరిస్థితి నుంచి తొందరగా ప్రభువు మనల్ని ఏం చేస్తాడు? బయట పడేస్తాడు. మనకి ఈజీ కాదు, నిశ్చయంగా మనకి ఈజీ కాదండి. కానీ ఎవరికి ఈజీ అంటే ప్రభువునకు ఈజీ. ఆ కలత స్థితి నుంచి, కలవరపాటు స్థితి నుంచి నిన్ను నన్ను దూరపరచగలిగిన సమర్థుని మనం దేవుడిగా కలిగి ఉన్నాం. ఆమేన్. అందుని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. మీ హృదయంలో కలవరపడనీయొద్దు. ఏ పరిస్థితిని బట్టి కలవరపాటు చెందొద్దు, కలత చెందొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి బిడ్డలారా, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి అని ప్రభువారు మాట్లాడుతున్నారు. లేఖనాల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే పిల్లరా, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనంలో చివరి మాట ఏమని రాయబడిందంటే, విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. విశ్వసించువాడు కలవరపాటు చెందడు. నమ్మిక ఉంచిన వాడికి కలవరపాటు వచ్చిందండి? రాదు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా కలవరపడడు. ఈ దినాన మనం కలవరపాటు పడుతున్నామంటే, ఏదో ఒక బలహీనతతో బాధపడుతున్నామంటే, కలత చెందుతున్నామంటే, సరైన విశ్వాసము ప్రభువునందు మనము ఉంచటం లేదు అని అర్థం అండి. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు, ఎవరైనా ఏ జన సమూహం నుంచైనా వారు కలవరపడడు, కలత చెందడు. ఆ రీతిగా యేసయ్య శిష్యులను బలపరుస్తూ అనేకమైనటువంటి మాటలు ఆ యొక్క అధ్యాయంలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ మాటను మనం కొనసాగింపుగా పుల్లారా, కలత లేకపోతే హృదయము కలవరపాటు గురవుతా ఉంటుంది. ఈ ప్రభువారు అంటున్నారు కలత చెందొద్దు, కలవర పడవద్దని. మత్తయి సువార్తలో ప్రభువారు చెప్పినటువంటి ఒక మాటను గనక మనం చూస్తే 6వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం పుల్లరా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే అక్కడ ఈ రీతిగా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయండి. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేను, ఏమి ధరించుకొందుమో దేహము గురించి అయినను చింతింపకుడి అంటున్నాడు. చూడండి పిల్లరా, యేసయ్య చెప్తున్నాడు, నేను మీతో ఏం చెప్పబోతున్నానంటే, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియు, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చియు చింతించవద్దు అంటున్నాడు. ఆమేన్. అంటే ఏమి ధరించాలో దాని గురించి చింత అవసరం లేదు. ఏమి తినాలో ఏమి త్రాగాలో దాని గురించి చింత ఏమాత్రం కూడా అవసరం లేదంట. ఎందుకు? సృష్టించిన ఆయనే అన్ని చూసుకుంటాడు కదా పుల్లారా. విశ్వాసము ఆయన మీద ఉంచాం కాబట్టి ఆయనే అన్ని కూడా చూసుకుంటాడు కదా. మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? బిడ్డలుగా ఉన్నటువంటి మన యొక్క ఆలనా పాలన అంతా కూడా చూస్తారు. చదువుకునేటప్పుడు ఏది అవసరమో అదంతా కూడా కొనిస్తారు. బుక్స్ ఏమి, పెన్స్ ఏమి, ఏమండి రకరకాల బ్యాగ్స్ కొనిస్తారు. ఏం కావాలో అవన్నీ కూడా కొనిస్తారు. అంటే చింత పడుతున్నాం అప్పుడు మనము. ఎందుకని? నా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు అన్నీ కూడా సమయానుకూలంగా కొనిస్తారు కదా, ఇస్తారు కదా అనే ఆలోచన. ఇప్పుడు నీవు నేను పరమ తండ్రిని తండ్రిగా కలిగి ఉన్నాం. ఆమేన్. అందుకు ఆయన ఏమన్నాడు? హృదయమును కలవరపడనీయొద్దు. ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి ధరించుకుంటారో ఆ విషయాల్లో మీరేమి కూడా కలవరపాటు చెందాల్సిన అవసరము లేదు, కలత చెందవలసినటువంటి అవసరము లేదు. అక్కడ అంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు పుల్లరా, అక్కడ మనం చూస్తే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి అవా. అంటే ఆయనకి తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తము తెలుసు. ఏది ఎప్పుడు ఏ సందర్భంలో నీకు ఇవ్వాలో తెలుసు, మనకు అనుగ్రహించాలో తెలుసు. కాబట్టి ఆహారము విషయంలో, నీళ్ల విషయంలో, వస్త్రముల విషయంలో కలవరపాటొద్దు, కలత వద్దు. ఏ చిన్న విషయమైనా మనము కలవరపాటు పడాల్సినటువంటి అవసరము లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు కదా అని యేసయ్య అంటున్నటువంటి మాట. ఫిలిప్పీ పత్రికలో రాయబడినటువంటి ఒక మాట గనక మనం చూస్తే పుల్లరా, ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో
ఒక శ్రేష్టమైనటువంటి మాటలు మనం చదువుదాం. 4వ అధ్యాయం 6, 7 వచనాలు ఒకసారి మనం చూద్దామండి. దేని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత ఇక్కడ చూడండి పిల్లల, దేనిని గూర్చి చింతపడకుడి అంటున్నాడు. దేనిని గూర్చి చింతపడొద్దు. చాలు, అక్కడితో ఆ మాట మనకు చాలు. అక్కడ దేనిని గూర్చి చింతపడకుడి. చింతించకుండా ఎలా ఉంటామా? ఇందాక మన క్వశ్చన్ వచ్చింది, ఎలాగయ్యా మాటలతో అయితే ఓకే, ఎలాగ చింతించుకుని ఉంటాం? విశ్వసించిన వాడు చింతించడు పుల్లారా, విశ్వసించిన వాడు కలవరపాటుకు గురికాడు పుల్లారా. అందుకే దేనిని గూర్చి చింతపడవద్దు. ఆహారమా చింతవద్దు, నీటి విషయంలోనా చింతవద్దు, వస్త్రముల విషయంలోనా చింతవద్దు, ఆరోగ్య విషయంలోనా చింతవద్దు, ఆర్థిక భారాల విషయంలోనా చింత ఏమాత్రం వద్దు. దేనిని గూర్చియు, ఆమేన్, దేనిని గూర్చి అంటున్నాడు ఇక్కడ ప్రభువు. పౌలు గారి ద్వారా చెప్పిస్తున్నారు దేనిని గూర్చియు. అంటే దేనిని గూర్చి అన్న మాట దగ్గర సమస్తము అప్లై అయ్యింది కదా పిల్లరా. అంటే సమస్తం అప్లై అయ్యింది అక్కడ. అంటే ఏ విషయంలో దేని విషయంలో నీవు నేను చింతించాల్సిన అవసరము లేదు. మన చింత యావత్తు ఎవరి మీద ఉంచాలంటే ప్రభు మీదే ఉంచాలి. చింతపడాల్సిన అవసరము లేదు, కలవరపడాల్సిన అవసరము లేదు. హృదయమును కలవరపడనీయొద్దు అంటున్నాడు. విశ్వాసం ఉంటే ఆ మనుషుడు కలవరపాటు చెందడు. కాబట్టి దేనిని గూర్చి చింతపడవద్దు, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు అని ప్రభు యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉంటున్నాయి. పుల్లారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకున్నటువంటి చింతలన్నిటి కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పర్వాలేదు, జ్ఞాపకం చేసుకోండి. ఏ బాధ కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడే. ఏ కష్టం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడే. ఏ విధమైనటువంటి బాధను కలిగి ఉన్నామో ఇప్పుడే జ్ఞాపకం చేసుకోండి. నీవు ప్రభునందు నిజమైనటువంటి నమ్మిక విశ్వాసం ఉంచితే ఏ దినము నుంచే దేని నిమిత్తమైతే చింతించావో ఈ దినము నుంచే ఆ చింత మీ యొద్ద నుంచి ప్రభు తీసేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి పుల్లారా, ఈ చింత, అయ్యా ఈ బాధ, ఈ కలత, ఈ కష్టము ఇదిగో నాలో ఉంది, నా కుటుంబంలో ఉంది అని దేని నిమిత్తమై చింతిస్తున్నావో చింత యావత్తు ఆయన మీద వేసినటువంటి నిన్ను ప్రభు బలపరచడానికి చెప్తున్నాడు. ఇక చింతించాల్సిన అవసరము నా యందు విశ్వాసం ఉంచితే చాలు అంటున్నాడండి. ఏం చేయవసరం లేదంట. బలులు ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇవ్వాల్సిన అవసరం ఉందండి? లేదంటండి పుల్లారా. లేదు, ఏమాత్రమో అతి అవసరత లేదు ఇక్కడ. వేలకు వేలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదండి. ఫస్ట్ ఏమంటున్నాడంటే విశ్వసించమంటున్నాడు. ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు అంటున్నాడు. మనసులో ఆయనను అట్టి పెట్టుకుంటే చాలు అంటున్నాడు. ఇప్పటి వరకు మనసులో అనేక రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉన్నాం. అనేక ప్రతిమలు మన మనసులో ఉండొచ్చేమో, అనేక రీతులుగా మన మనసు ఉండొచ్చేమో. అందుకే చింతలు, కలతలు, ఇరుకులు, ఇబ్బందులేమో. అందుకే నీతో అంటున్నాడు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకో. నన్ను ఇప్పుడు నీవే విశ్వసించబోతున్నావు కాబట్టి ఇక మీదట అవి మీ యొద్ద ఉండనే, దరిదాపునకు రానే రావు. కలత చెందకూడదండి. ఎప్పుడు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలుగా కలత చెందొద్దు. ఆరోగ్యం విషయంలో కలత చెందొద్దు. ఏదో అయిపోతుందని భయం వద్దు, ఏదో జరిగిపోతుందని భయం వద్దు, నా బిడ్డకి ఏదో అయిపోతుందని భయం వద్దు. ఎందుకంటే నీవు నేను దేవుని బిడ్డవండి. ఏమాత్రం కూడా ఆయన నిన్ను నన్ను కష్టాలకి అప్పచెప్పడు, బాధలకు అప్పచెప్పడు. అస్వస్థత బారిన పడేటట్లుగా చేయడండి ఆయన బిడ్డలు అలా చేస్తారండి. మన తల్లిదండ్రులు మనల్ని కష్టాలకు అప్పచెప్తారా? కాబట్టి కలవరపాటు వద్దు, కలత వద్దు, విశ్వాసం ఉంటే చాలు. దేనిని గురించి కూడా చింతపడద్దు, దేనిని గురించి కూడా చింతపడద్దు. ఒకానొక దినాన అబ్రహాము గారి యొక్క గృహంలో ఒక చిన్న గొడవ జరిగింది. శారమ్మ గారి పుట్టినటువంటి కుమారుడు. ఒకసారి ఆ లేఖనాలు ఒకసారి మనం చూద్దాం. ఇస్సాకు, అదేవిధంగా హాగరుకు పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయేలు. వారి యొక్క స్థితిగతులు, వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయని కనుక ఆలోచన చేస్తే ఆది కాండంలో
కొన్ని మాటలు మనం చూద్దామండి. ఆది కాండము పుల్లరా 21వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. 21వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 16వ వచనం. ఈ పిల్లవాని చావు చూడలేనని అనుకొని ఇంటి వేత దూరము వెళ్ళి కూర్చుండెను. ఎలుగెత్తి ఏడుస్తా ఉందంట. ఎలుగెత్తి ఒక సహోదరి ఏడుస్తా ఉందంట. ఎవరు ఆ సహోదరి అంటే హాగరు. ఎవరంట పిల్లరా? హాగరు. అబ్రహాముకు పుల్లరా హాగరు ద్వారా కనినటువంటి కుమారుడు ఇస్మాయేలు. శారమ్మ గారి ద్వారా కనబడినటువంటి కుమారుడు ఎవరయ్యా అంటే ఇస్సాకు. ఒకానొక దినాన ఇద్దరు కూడా ఆడుకుంటున్నారంటండి. ఇస్సాకు, ఇస్మాయేలు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంట? ఆడుకుంటా ఉంటున్నారు. ఆడుకుంటా ఉంటున్నటువంటి క్రమంలో చూడండి, ఇక్కడ ఐగుప్తీయురాలైన హాగరు కలిగిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఇస్మాయేలు ఇస్సాకును ఏం చేస్తానంట? పరిహాసం చేస్తా ఉన్నాడు. పరిహాసం చేస్తూ ఉండేటటువంటి విధానాన్ని ఎవరు చూశారంటే శారా చూసింది. శారా చూసి కోపముతో ఎక్కడికి వచ్చిందంటే అబ్రహాం దగ్గరికి వచ్చి, ఈ దాసిని దీని కుమారుడిని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడిని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. ఎప్పుడైతే శారమ్మ మాట చెప్పిందో అబ్రహాముకి మిక్కిలి దుఃఖం వచ్చిందంట. ఎందుకంటే అతను కూడా ఎవరి కుమారుడు? అబ్రహాము యొక్క కుమారుడే. బహుగా దుఃఖపడ్డాడంట పిల్లలు, బహుగా బాధపడ్డాడంట. అయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట, దేవుడు అన్నాడు కదా 12వ వచనంలో, ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినము, ఈ సాకు వలన అయినదియే నీ సంతానమునబడును. అతన్ని కూడా ఒక జనముగా చేస్తాను, నువ్వు చింతపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అని చెప్పినప్పుడు, మరి దేవుడు చెప్పాడు కదా శారమ్మ చెప్పినట్టు వినమని. శారమ్మ ఏం చెప్పింది? దాసి కుమారుని గృహం నుంచి ఏం చేయమని చెప్పింది? వెళ్ళగొట్టమని. అబ్రహాం అలాగే చేశాడు. 14వ వచనాన్ని కనుక చూస్తే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఏం చేశారంటండి? పిల్లవాడిని ఆమెను ఇంటి నుంచి ఏం చేశారంట? ఇంటి నుంచి పంపించేస్తే బాధ ఉండదండి? కలత ఉండదా పిల్లారా? కలవరపాటు ఏమాత్రం ఉండదంటారా? ఖచ్చితంగా ఉండిద్ది. అయితే ఇంటి నుంచి పంపించి వేసేటప్పుడు అబ్రహాం చేసిన పని ఏంటంటే ఆహారమును నీళ్ల తిత్తినిచ్చి పంపించారు. ఇప్పుడు ఈ యొక్క సహోదరి, ఆ స్త్రీ తన కుమారుడు ఎక్కడికి వెళ్ళారంటే బయర్షేబా అరణ్యంలోనికి వెళ్ళి అటు ఇటు తిరుగుతా ఉన్నారు. ఏం చేయాలో పాలు పోవట్ల. సడన్ గా గృహం నుంచి వచ్చేశారు. కొంత ఆహారం అయితే ఉంది, అబ్రహాం ఇచ్చింది. కొంత నీరైతే ఉంది, అబ్రహాం ఇచ్చింది. బయర్షేబా అరణ్యానికి వచ్చి అటు ఇటు తిరుగుచూ ఉన్నారు. ఎంతసేపటికి ఆ నీరు ఉంటుందండి? ఉండదు కదా. అస్తమానం ఉండిద్దా? ఉండదు. అక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, తిత్తిలోని నీళ్ళు ఏమైపోయినాయి అంట? తీసుకొచ్చి నీళ్ళు ఏమైపోయింది? అయిపోయినాయి. ఇంకేమాత్రం ఆశ లేదు, బతుకుతామనే ఆశ లేదండి. నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ బాధను చూడలేక చిన్న కుమారుడు ఏం చేసిందంటే పడవేసింది. ఈ చిన్న పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని ఇంటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. ఏం చేసింది? ఆ చిన్న పిల్లవాడిని పొద కింద పడవేసేసింది. ఆహారం లేదు, నీరు లేదు, కలవరపాటుతో ఉండిపోయింది, కలతతో ఉండిపోయింది. నా పరిస్థితి ఏంటి, నా కుమారుడు పరిస్థితి ఏంటని ఆ కుమారుడికి ఎదురుగా కూర్చొని ఆ స్త్రీ ఏం చేస్తా ఉందంటే ఎలుగెత్తి ఏడుస్తా ఉందండి. ప్రభునందు ప్రియులారా, నేటి దినాన మన బిడ్డల్ని చూసి మనం ఇప్పుడు ఏడ్చే పరిస్థితుల్లో ఉన్నాం. మన బిడ్డలు మన మాటలు వినటం లేదని,
మన బిడ్డలు మన చేయి దాటిపోయారని, మన కుమారులు కుమార్తెలు మన మాట సరిగ్గా వింటలేదని, లోకానుసారమైన ప్రవర్తనతో ఉంటున్నారని, ఒకవేళ తల్లి తండ్రి విశ్వసించిన వారై ఉండి బిడ్డలు విశ్వాసము లేనటువంటి వారుగా ఉంటే వారిని బట్టి అనేక కుటుంబాలు నేటి దినాన ఏముందంటే శోకం ఉంది. బిడ్డను బట్టి ఎలుగెత్తి ఏడుస్తా ఉన్నారు. ఈ స్త్రీ కూడా పొద కింద పొద కింద చిన్నవాడిని పడవేసినప్పుడు అతనికి ఎదురుగా కూర్చొని ఏడుస్తా ఉంది. అయ్యా, మా పరిస్థితి ఏంటి, మా స్థితి ఏంటి, ఎక్కడితో మా జీవితం ఆగిపోవాల్సిందేనా, ఆహారం లేని పరిస్థితి. అరణ్యంలో కదా పిల్ల, అరణ్యంలో దొరుకుతాయా, మనకు అనుకున్నవి దొరుకుతాయి, ఎక్కడ దొరకవు కదా. ఎలుగెత్తి ఏడుస్తా ఉంది. అంటే ఇప్పుడు ఆ బిడ్డలో ఆమెలో ఏముందంటే కలవరం ఉందండి. ఉందంట పుల్లారా, కలవరం ఉంది, కలత చెందుతుంది. అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు. దేనిని గూర్చియు చింతపడొద్దన్నాడు. ఏమి తిందుమో ఏమి తాగుదుమో దాని గురించిన భయపడాల్సిన అవసరము లేదన్నాడు. కానీ ఇప్పుడు వీరు అదే భయంతో ఉన్నారు. తినడానికి ఏమీ లేని పరిస్థితి, తాగడానికి ఏమీ లేని పరిస్థితి. చిన్న పిల్లవాడిని పొద కింద పడేసి ఒకవైపు అతను, మరొక వైపు ఆమె ఒకరికొకరు ఎదురుగా చూసుకుంటూ ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటుందయ్యా, నా స్థితి ఏంటని, నా పరిస్థితి ఏంటని. పుల్లరా, అక్కడ రాయబడుతున్నటువంటి మాట కనుక చూస్తే, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుడు దూత ఆకాశం నుంచి ఆగరును పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది, భయపడకుము. దేవునికి మహిమ కలుగును గాక. రాయబడుతున్నటువంటి మాట, దేవుని దూత ఆకాశము నుంచి ఆగరును పిలిచి ఏముందంటే, నీవు భయపడవద్దు. ఏ పరిస్థితిలో ఉన్నా భయపడవద్దు. ఎందుకు భయపడవద్దో తెలుసా పుల్లరా? దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నాడు. పొద కింద పడవేయబడినటువంటి ఆ చిన్న బిడ్డ స్వరము దేవుడు విన్నాడు పుల్లరా. అక్కడ రాయబడుతున్న మాట, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడంట. ఏం చేశాండి? స్వరాన్ని విన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మన స్వరము ఎలుగెత్తి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన అంతా కూడా దేవుడు వినే దేవుడుగా ఉన్నాడండి. ఆకాశము నుంచి దేవదూత హాగరును పిలిచి చెప్పిన మాట, నీవు భయపడవద్దు. ఆమేన్. ఆహారం లేదా? భయపడవద్దు. నీరు సరిగ్గా లేవా? భయపడవద్దు. శరీర బలహీనత? భయపడవద్దు. ఆర్థిక ఇరుకుల? భయపడవద్దు. దేవుని దూతే స్వయముగా పిలిచి భయపడవద్దమ్మా. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ చిన్నవాని యొక్క స్వరాన్ని విన్నాడు, మొరను విన్నాడు. కలవరపాటుంది. ఇంకా దేవుడు చెంతకి ఆ యొక్క స్వరము వినబడింది. ఒక మాట చెప్పమంటారా? దేవుని యొక్క సన్నిధికి, దేవుని చెంతకు మన స్వరము ఎప్పుడైతే, ఆ ప్రార్థన ద్వారా ఆ స్వరము ఎప్పుడైతే దేవుని యొద్దకు చేరుతుందో నిశ్చయముగా దేవుడు దానిని విని మన పక్షమై సిద్ధము చేసిన ఆశీర్వాదాన్ని పంపించడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి దేనిని బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదండి. అన్నాడు హాగరును పిలిచి, నీకేమొచ్చిందమ్మా, భయపడా. ఎందుకంటే నువ్వు విశ్వసించావు. బిడ్డవా, ఆ చిన్నవాడి స్వరము దేవుని సన్నిధికి వచ్చింది. విశ్వసించినటువంటి వారి స్వరం అంతయు కూడా, వారి ప్రార్థన అంతయు కూడా నిశ్చయముగా ఆయన సన్నిధికి చేర్చబడుతుంది పుల్లరా. కాబట్టి నువ్వు కలవరపాటు పడాల్సిన అవసరం ఉందంటే మీదట, కలత చెందాల్సిన అవసరం ఉందంటే మీదట నీ హృదయంలో కలవరపడనీయకుడి. దేవుని మీద విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. విశ్వాసం ఉంచితే చాలు. దేని గురించి చింతపడదు. ఆహారమా? వద్దు. నీళ్ళ? చింత వద్దు. పుల్లరా, ఆరోగ్యం సరిగ్గా లేదా? చింత ఏమాత్రం కూడా వద్దు. ఒక విశ్వాసం ఆయన మీద ఉంచండి. విశ్వాసం ఉంచి చేసిన ఆ ప్రార్థన, ఆ స్వరము ఎవరి యొద్దకు వెళ్తుందంటే ప్రభు యొద్దకు వెళ్తుంది, దేవుని యొద్దకు వెళ్తుంది. నిత్యముగా దేవుడు దాన్ని చూస్తాడు. చూసినటువంటి తదుపరి వెంటనే నీకు, నాకు, మనందరికీ కూడా గొప్ప
నీకు, భయపడవద్దు, భయపడవద్దు. చిన్నవాని స్వరము విన్నాను, నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె లేచిన వెంటనే ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూసిందంట. కలతతో ఉన్నంత కాలము, కలత పడినంత ఆ సమయము ఆ సహోదరికి నీళ్ల ఓట కనిపించిందండి? కనిపించిందండి? లేదు కదా. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, స్వరము విన్నాడో, భయపడొద్దు అని చెప్పించాడో, వెంటనే పుల్లరా కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేని విషయంలో అయితే కలత పడిందో ఇప్పుడు కలతంతా అయిపోయి సమృద్ధి వచ్చింది. ఆమె ఇప్పుడు నీటి ఓట దేవుడు ఆమె కన్నుల ఎదుట ఉంచాడండి. ఓటనే ఉంచాడు ఇక్కడ దేవుడు. ధారాళమైనటువంటి నీటినే ఉంచాడు దేవుడు ఇక్కడ. కలతంతయు పోయింది, కలవరమంతయు పోయింది. సంతోషముగా ఆ తిత్తితో నీళ్లను నింపి చిన్నవాని యొద్దకు తీసుకొచ్చి ఆ చిన్నవానికి ఆ నీళ్ళు ఏం చేసిందంటే ఆ సహోదరి తాగనిచ్చినట్లుగా లేఖనాల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు అప్పుడు ఆ చిన్నవాడికి ఏమయ్యాడంటే తోడుగా ఉన్నాడు. ఆమేన్. చిన్నవానికి దేవుడు ఏమయ్యాడంట? తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడుతున్నా, లేకపోతే కలవరపాటు పడుతున్నా, కలత చెందుతున్నా ఓ ప్రియ దేవుని సంగమా, దేని విషయంలో భయపడవద్దు. నా పక్షమై మన దేవుడు ఉన్నాడు. అమ్మ, మన పక్షమై మన దేవుడు ఉన్నాడు. కేవలం నిన్ను బ్రతికించడానికే దేవుడు అనేక ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. నిన్ను లేవనెత్తటానికి, నిన్ను బలవంతులుగా చేయటానికి, ఆశీర్వదించడానికి దేవుడు అనేక రకాలైనటువంటి ప్రణాళికలు నిన్ను బట్టే ఆ ప్రణాళిక అంతా కూడా ప్రభువారు చేస్తూ ఉన్నారు. భయపడాల్సిన అవసరము లేదు. నీవు భయపడవద్దు అన్నాడు దేవుడు అక్కడ. నీటి ఓటనే ఇచ్చాడండి దేవుడు అక్కడ. నీటి ఓటను పంపించాడు పుల్లరా. సంతోషంగా హాగరు తిత్తితో నీళ్లను నింపి ఆ చిన్నవాడికి త్రాగనిచ్చింది. దేవాచుడు ఆ చిన్నవానికి తోడుగా ఉన్న దేవుడుగా ఉన్నాడండి. కాబట్టి కలవరపాటు పడాల్సిన అవసరం ఉందంటారు. ఇక నీటి ఓటనే సమృద్ధికి ఇచ్చాడు కదా. అడిగితే మన దేవుడు పుల్లరా కొద్ది కొద్దిగా ఇచ్చే దేవుడు కాదంట, ధారాళముగా దయచేస్తాడంట. అమ్మ, ఎలాగంట? ధారాళముగా అంటే ఎక్కువగా, ధారాళముగా దీవిస్తాడు, ధారాళముగా దీవెనలు దయచేస్తాడు, ధారాళముగా మేలులను మన ప్రభు మనకు అనుగ్రహిస్తాడండి. మనం చేయాల్సిందల్లా కలవరపాటు చెందకుండా ఉండుటయే, కలత చెందకుండా ఉండుటయే, ఆయన మీద విశ్వాసం కలిగి ఉండుటయే, నమ్మిక కలిగి ఉండుటయే. అలాగ చేస్తే చాలు, విశ్వసిస్తే చాలు. అప్పుడు మనలో ఉన్న కలవరపాటు తీసేస్తాడు, కలత తీసేస్తాడు, భయాన్ని తీసేస్తాడు, దిగులు తీసేస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆయన సొంత బిడ్డలుగా మన ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి మీ హృదయంలో కలవరపడనియొద్దండి పుల్లారా. ఏ విషయం ఇప్పుడు కలతుందో నాకు చెప్పాను, మీకు మాట జ్ఞాపకం చేసుకోండి. ఇక ఇదే చివరి రోజు ఆ విషయంలో. ఇక ప్రభు ఆ విషయంలో నీకు కలత లేకుండా చేయబోతున్నాడు. కలవరము ఏమాత్రం లేకుండా చేయబోతున్నాడు. వ్యాధైన, బాధైన, రోగ రుగ్మతైన, దురాత్మైన, అంధకార శక్తి అయినా, చీకటి శక్తి అయినా, ఇతరత్ర ఏ శక్తులైనా, ఏ ప్రభావమైనా, వాటన్నిటిలో నీవు కలిగి ఉన్న కలత ఇప్పుడే నా ప్రభు తీసివేయునుగాక. నువ్వు చేయవలసిందల్లా విశ్వసించుటయే, నమ్మిక ఉంచుటయే, ప్రభుని ఆశ్రయించుటయే, ప్రభుని శరణు కోరుటయే, ఆయన నామమందు విశ్వాసం ఉంచుటయే సమస్త ఆశీర్వాదానికి కారణము అని మనం తెలుసుకోవాలని. కాబట్టి హాగరి యొక్క కలతంతా పోయింది, సమృద్ధి అయినటువంటి నీటి ఓటను చూసింది. బిడ్డవాని కలతంత కలవరం అంతా పోయింది, సమృద్ధిగా ఆ నీటిని తాగినటువంటి బిడ్డగా ఉన్నాడు. కాబట్టి పుల్లారా గమనించండి, మధ్యాహ్న కాల సమయంలో దేనిని గురించి చింతపడదు. ఆహారాన్ని బట్టి చింతిద్దాం. ఇక ఏం తాగాలో అని చింతిద్దామా? ఏమి తినాలో అని చింత కలిగి ఉందామా? ఏ వస్త్రం ధరించాలని చింత కలిగి ఉందామా?
కలిగి ఉండాల్సిన అవసరం ఉందంటారా? లేదు. ప్రభువే ఇచ్చాడు, ప్రభువే ముందుకు నడిపిస్తాడు, ప్రభువే సమృద్ధినిస్తాడు, ప్రభువే కలతను తీసేస్తాడు, ప్రభువే కలవరపాటు మొత్తాన్ని తీసేసి నీకు తోడుగా ఉంటాడంట. ఆమేన్. ఏం చేస్తాడంట పిల్లరా? తోడుగా ఉంటాడు. రాత్రి వేళ భయముగా వెళ్తున్నప్పుడు మనతో పాటు ఒక తోడుంటే బాగుండేది కదా అని అనుకుంటాం. మన స్నేహితులైన తోడుగా వస్తే బాగుండు కదా అనుకుంటాం. ఎందుకంటే ఆ యొక్క చీకటి ప్రభావాన్ని జయించడానికి మన దగ్గర శక్తి లేక మనం ఏదో ఒక తోడు కోరుకుంటా ఉంటాం. వాళ్ళు ఉంటే బాగుండేది కదా, నా స్నేహితులు ఉంటే బాగుండేది కదా, ఈ భయం అంతా పోయిద్ది, ఈ చీకటి అంతా పోయిద్ది, ధైర్యంతో ఉంటాను కదా అని మనసులో లోపల అనుకుంటా ఉంటాడు. ఖచ్చితంగా అనుకుంటారండి. ప్రభు లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయి? ఒక మనుషుడు తోడు కాదంట, ఆయనే నీకు తోడుగా వస్తాడంట. ఆమేన్. సృష్టికర్తే నీకు తోడుగా వస్తాడండి, నీకు తోడుగా వస్తాడంట. యేసయ్య తోడుగా వస్తే ఇక నీకు అడ్డు ఎవరైనా వస్తారండి? నీకు ఎదురు ఎవరైనా వస్తారండి? ఏ అపవాది చర్యలను నిలబడతాయండి? ఏ చీకటి కార్యములైనా నీ ఎదుట నిలబడతాయా పుల్లరా? ఏమాత్రం నిలబడవు. ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఎలాగైతే ఒక స్నేహితుడు మన పక్కనే ఉంటానే ఆ చీకట్లో అంత ధైర్యం మనకు వచ్చిద్దే, సృష్టించినటువంటి సృష్టికర్తే నీకు తోడుగా ఉంటానంటున్నాడు పుల్లరా. నిలువెల్లా తోడుగా వస్తానంటున్నాడు పుల్లరా. ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటానంటున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా తోడుగా ఉంటా అంటున్నాడు. నీతోనే ఉంటా అంటున్నాడు. కాబట్టి దేని విషయంలో చింతించవద్దు, దేని విషయంలో భయపడవద్దు. మన చింత యావత్తు మొత్తము కూడా ప్రభు మీదే మనము ఉంచాలి. కాబట్టి యేసయ్య అన్నాడు, దేని గురించి మీరు చింతపడొద్దు, మీ హృదయమును కలవరపడనీయకుడి, మీకు స్థలాన్ని సిద్ధం చేయడానికి నేను వెళ్తున్నాను అని యేసయ్య గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పుల్లరా, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఇది జరగట్లేదని ఆలోచనతో ఉన్నావో, శరీర బలహీనతను బట్టి బాధపడుతున్నావో, నా కుమారుకి వివాహం జరగట్లేదని బాధపడుతున్నావు, ఆర్థిక భారాలు తీరట్లేదని బాధపడుతున్నావో, అప్పుల స్థితి నుంచి బయటకు రాలేకపోతున్నామని బాధపడుతున్నామో, వాటిని గురించి ఇక చింతపడాల్సిన అవసరం లేదు. యేసయ్య మన కోసం లోకరక్షకుడిగా వచ్చాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. యేసయ్యను విశ్వసించిన నీవు ఇక చింతించాల్సిన పని లేదు, కలత చెందాల్సిన, కలవరపాటు చెందాల్సిన పని లేదు. కాబట్టి మన విశ్వాసముతో అడుగుదాం, విశ్వాసముతో ముందుకు కొనసాగుదాం. దేని గురించి చింతపడకుండా మన చింత యావత్తు ప్రభువు మీద ఉంచుతూ ఆయన యందు విశ్వాసము కలిగి మనం జీవించినట్లుగా, తద్వారా దీవెనలు ఆశీర్వాదాలు పొందినట్లుగా, మేలులు పొందినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక, దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. మంచిదండి. విత్తబడినటువంటి మాటలను బట్టి ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీ హృదయములను కలవరపడనీయుకుడి అని మాతో మాట్లాడారు, బలపరిచారు. ఇదిగో నా ప్రభువా, దేని విషయంలో చింతించవద్దన్నారు, భయపడొద్దు అన్నారు. ఆ రీతిగా మేము నడిచినట్లుగా, కొనసాగునట్లుగా నీ కృపా సహాయము దయచేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు మహిమ కలుగునట్లుగా నాయనా మా జీవితాలను మధురంగా మలచి నీ కొరకై జీవించే గొప్ప కృప అనుభూతితో నింపమని ఈ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి బలహీనతలు తీసివేయండి, క్షేమాన్నివ్వండి, శక్తినివ్వండి, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వారి హృదయములు స్థిరముగా ఉండినట్లుగా నా ప్రభువా, వారు చేయు ప్రతి పని కూడా నీ నామ మహిమార్థమై చేయునట్లుగా నీ కృపా సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.